రామాల జగపతి బాబు ఏపీఎస్పీ కానిస్టేబుల్ 2025 కానిస్టేబుల్ ఫలితాల్లో కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి జాబ్ కొట్టారు. అవును సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నాన్న. థ్యాంక్ యూ సార్. 2017 ఓకే నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయింది. అవును సార్. 19లో మిస్ అయింది. అవును సార్. మధ్యలో చాలా జాబులు గవర్నమెంట్ జాబులు కాంపిటేటివ్ రాసావు. అవును సార్. అన్నీ మిస్ అయింది. అవును. లాస్ట్కి ఈ సంవత్సరం 2025లో కానిస్టేబుల్ జాబ్ కొట్టాం. అవును సార్. ఈ దగ్గర ఇవి ఒక 7-8 సంవత్సరాల జర్నీ ఎలా ఉంది? అంటే 2017, 19లో కూడా నాకు వాలీబాలు, క్రికెట్ ఎక్కువ ఇష్టం సార్. నాకు స్పోర్ట్స్ ఎక్కువ ఇష్టం. అయితే నేను ఈవెంట్లు బాగా వేయగలను. 2017లో కూడా 63 మార్కులు వేసాను, 19లో కూడా 63 మార్కులు వేసాను. అయితే ఈ చదువు మీద ధ్యాస ఉండేది కాదు. ఎంతవరకు క్రికెట్ ఆడదామా, వాలీబాల్ ఆడదామా, ఇంకా వాటి మీద మనకి మనీ వస్తున్నాయి, వాటితోనే బెట్టింగ్స్ మనీ వస్తున్నాయి అని చెప్పేసి దాని మీదే ఉండేది. అయితే తర్వాత 2017లో కూడా 1 మార్కులోనే మిస్ అయింది నాకు ఏఆర్ కానిస్టేబుల్. 2019లోనేమో 2 మార్కులు మిస్ అయింది. కారణం ఏంటంటే నేను అప్పుడు చదువుకి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, స్పోర్ట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. అది స్పోర్ట్స్ ఎక్కువ కాబట్టి చదవడం మానేసి వెళ్ళిపోవడం. అవును. బిఫోర్ ఒక 1 వీక్ 2 వీక్స్ ఎగ్జామ్ ఉన్నాను కూడా నేను గేమ్స్ వెళ్ళి ఆడేవాడిని. అలా గేమ్స్ బ్యాక్గ్రౌండ్ అంటే గేమ్స్ బాగా ఆడతావు. అవును. నీకు గేమ్స్ ఆడినప్పుడు నేను బాగా ఈవెంట్స్ చేస్తానని నీకు పట్టుదల వచ్చి కాన్ఫిడెన్స్ కలిసి ఏపీఎస్పీ అయినా ఎవరైనా కొడతాననే కాన్ఫిడెన్స్తో వచ్చావు. అవును. కాంపిటేటివ్కి వచ్చావు. ఓకే. ఒక జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. అవును సార్. ఈ గవర్నమెంట్ జాబ్లోనే ఎగ్జిస్ట్ అవ్వాలి, అది నాకు స్పోర్ట్స్ బాగా అలవాటు కాబట్టి ఖచ్చితంగా కొడతానని ఒక నమ్మకం మీద వచ్చావు. అవును. కానీ నీకు ఎంతవరకు ఓన్లీ స్పోర్ట్స్ వల్లేనే నువ్వు జాబ్ కొట్టావా, లేదు లేకపోతే సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల కదా? నేను సింగిల్ మార్కు 2 మార్క్స్ డిఫరెన్స్లో నాకు జాబ్ పోవడం వల్ల నేనేం చేశానంటే ఆ 1 మార్కు 2 మార్కు వల్ల జాబ్ పోవడం వల్ల ఏం జరిగిందంటే నాలో కొంచెం రియలైజేషన్ అయింది. బాబు జాబ్ కొట్టాలంటే ఈ స్పోర్ట్స్ వల్ల ఏ ఉపయోగం లేదు, ఈ ఆటలో దేనికంటే జస్ట్ పేరు కోసమే తప్పితే దేనికి ఉపయోగం లేదని చెప్పేసి నాకు ఒక ఐడియా వచ్చింది. తర్వాత నేనేం చేశానంటే చదువుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేసి స్పోర్ట్స్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. అప్పుడు అయితే రియలైజ్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే ఆ స్పోర్ట్స్కి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల నేను రీసెంట్గా 52 మార్క్స్ వచ్చినాయి నాకు ఈవెంట్స్. చాలా తక్కువ 63 వచ్చినాయి. అంటే నాకేంటి, నా మైండ్లో సివిల్ కొట్టాలి, సివిల్ జాబే కొట్టాలి, నాకు ఏపీఎస్పీ కూడా వద్దు అని చెప్పేసి ఆలోచనతో ఉన్నాను నేను. వెరీ గుడ్. అయితే నాకు నేనేం అంటే తక్కువ టార్గెట్ పెట్టుకున్నా. అంతకుముందు ప్రీవియస్ ఎగ్జామ్స్ పేపర్స్ 112, 110 చూసేసి నేను 120 వస్తే నాకు జాబ్ వచ్చింది అనేసి తక్కువ టార్గెట్ పెట్టుకోవడం వల్ల నాకు కరెక్ట్గా 120 వచ్చినాయి. అయితే 4 మార్క్స్ డిఫరెన్స్లో నాకు సివిల్ కానిస్టేబుల్ పోయింది. దానివల్ల ఏమైందంటే ఈ 52 మార్కులు రావడం వల్ల నాకు ఏబిఎస్పి వచ్చింది. అంటే నాకు అంతకుముందు నేను పెట్టుకున్న టార్గెట్ చదవటం వల్ల వచ్చింది, కానీ ఈ స్పోర్ట్స్ వల్ల రాలేకపోయింది. వెరీ గుడ్. ఇదే ఈ పాయింటే కావాలి. అంటే చాలామంది పిల్లలు ఏమనుకుంటారు, నేను స్పోర్ట్స్ బాగా ఆడతాను, అవును, నాకు నేషనల్ సర్టిఫికేట్ ఉంది, అవును, నేను ఈవెంట్స్ గట్టిగా వేసేస్తాను, నాకు మార్కులు రాకపోయినా కానీ తక్కువ మార్కులు వచ్చినా కానీ నాకు ఏపీఎస్పీఓ ఏఆర్ఓ వస్తుందని భ్రమలో చాలామంది ఉన్నారు. అవును సార్. వాళ్ళకు నువ్వు చెప్పే సజెషన్ ఇదే, అంటే ఇది ఒక్కటే కాదు నాన్న, కాంపిటేటివ్గా రావాలంటే అవును కంపల్సరీ బాగా చదవాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలనేది అవును నువ్వు రియలైజ్ అయ్యి తెలుసుకున్నావు. అవును. ఆ విషయాన్నే మన రాబోయే పిల్లలకి, ఎవరైతే రాబోయే తరాలు ఇన్స్పిరేషన్కి వస్తారు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని వస్తారో ఓకే సార్, వాళ్ళకి తెలియాలని ఇంటర్వ్యూస్ పెడతాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరందరూ ఇప్పుడు ఎవరైతే మీరు ఇంటర్వ్యూస్ తీసుకున్నారో వీరందరికి ఒక యూనిక్ స్టోరీ ఉంది. అవును. అంటే లాంగ్ గ్యాప్, అంటే ఎవరు ఈ షార్ట్ కట్ మొన్న వచ్చేసి వాళ్ళు కొట్టడం కాకుండా అవును, లాంగ్ గ్యాప్ మీద చాలా స్ట్రగుల్స్, 2-3 నోటిఫికేషన్స్ ఫెయిల్ అవ్వటం, అవును సార్, వాటి నుంచి మీరు గుణపాఠాలు నేర్చుకోవడం, ఇవాళ సక్సెస్ అవ్వటం. అవును, సక్సెస్ అయ్యావు. మీ ఊర్లో ఇవాళ నిన్ను ఏదో చెప్పావు, ఆ రోజు సక్సెస్ మీట్లో ఒక విషయం చెప్పావు. మీ ఊర్లో చాలా మంది నిన్ను కామెంట్ చేశారు, వారితో తిరక్కండ్రా, అవును, వారితో తిరిగితే చెడిపోతారు, వాళ్ళ ఆటలు తప్ప ఏం లేదాడు, అది అవన్నీ ఉద్యోగం రాదు అవును అని చాలా మంది మీ ఊర్లో అనుకున్నారని ఆ సక్సెస్ మీట్లో చెప్పావు. అవును, చాలా ఎమోషన్ అయ్యా ఆ రోజు. అవును. దాని విషయం ఏంటి అసలు? అంటే అప్పుడు నేను సోఫా మీద కూర్చున్నప్పుడు, అరే వీడు దేనికి పనికిరాడు, వీడు ఇంకా వీడెమ్మడి తిరిగినా కానీ మీరు కూడా ఇలాగే ఆగమైపోతారు, చెడిపోతారు అనే ఒక థాట్ నా మీద రుద్దేశారు వాళ్ళకి. మీ ఊర్లో? మా ఊర్లో కానీ, అంటే నాకు రెడ్డిగూడెం మండలం మొత్తం చుట్టూరు గ్రామాలు ఉన్నాయి, అందరికీ నేను తెలుసు ఆటలాడటం వల్ల, ప్లేయర్ అవటం వల్ల.
దానివల్ల ఏం జరిగిందంటే ప్రతి ఒక్కడు ఇది ఇట్లా ఆటలాడుకోవటమే ఇలా తిరగటమే అని చెప్పేసి అనుకునేవాళ్ళు. కానీ మనం ఏంటి అనేది నాకు తెలుసు. ఎందుకంటే అసలు నువ్వు ఫస్ట్ జాబ్ కొడతావని గుర్తించింది ఎవరు? అంటే నాకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే నాది బీటెక్ సబ్జెక్టులు ఉన్నాయి, నేను ఇంటర్. నాకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే డిపార్ట్మెంట్ జాబ్, కానిస్టేబుల్ జాబు ఉంది. అందుకే అని చెప్పేసి నేను దీనికోసమే ట్రై చేశాను. అయితే 2017-19లో పోవటం వల్ల 2022లో నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ దానికి అప్లై చేసి అప్పటి నుంచి కొంచెం దాని మీదే కొద్దిగా ఓవర్గా చదవటం అలా చేసేసరికి ఆ సక్సెస్ అనేది వచ్చింది. ఆ రోజు ఫస్ట్ అసలు నువ్వు ఈ కాంపిటేటివ్కి రావాలనుకుంటే మీ ఊళ్ళో ఏదో సార్ కుమార్ గారు వచ్చినప్పుడు ఏదో చెప్తే నువ్వు ఎవరు వస్తారా అన్నావు అంట కదా. అయితే నాకు కుమార్ గారు తెలియదు అసలు. సార్ ఏంటంటే వచ్చారు మామూలుగా, అరే అబ్బాయి కాంపిటేటివ్లో ఇలా జాబులు వస్తాయి అబ్బాయి మీ ఊరికి, నీకైనా వచ్చిద్ది అని చెప్పారు. కానీ అప్పుడు నాకు సార్ తెలియదు, నేను సార్కి తెలియదు. అయితే చెప్పారు. నేను ఎప్పుడైతే అలా చెప్పి సార్ని రిజెక్ట్ చేశానో మళ్ళీ నేను అదే సార్ దగ్గరికి మళ్ళీ రావాల్సి వచ్చింది. ప్లస్ సార్ కూడా మంచిగా రిసీవ్ చేసుకొని ఉండరా అబ్బాయి నీలో కొంచెం అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని తక్కువ పేర్లు వినేవాడిని, వాళ్ళలో నువ్వు ఒకటి. రామాల జగపతి బాబు జాబ్ కంపల్సరీ వచ్చింది, వాడు వినడు, క్లాసులో కూర్చోడు, వస్తాడు, గ్రౌండ్ కూడా సరిగ్గా రాడు, క్రికెట్ కాటికి ఎక్కువ వెళ్తుంటాడు అని తిడుతుంటారు. అంటే అది తిడతామంటే తెలుసు కదా, ఒక పేరెంట్ ఒక పిల్లని ఎలా తిడతారు అలాగే నేను తిట్టేవాడు. అవును సార్ ఉండే అది నీకు ఆ ఇంపాక్ట్ కూడా పడింది. సార్ చెప్పింది తిట్టడం వల్ల కానీ ఏమన్నా కానీ కొంచెం కసిగా తీసుకున్నావు, కష్టపడ్డావు, ఆ రోజు దాన్ని బట్టి సక్సెస్ సాధించావు. ఇప్పుడు మీ ఊర్లో ఏమంటారు అదే తిట్టిన వాళ్ళు ఏమంటారు? నేను అంతకుముందు సోఫాల మీద కూర్చున్నప్పుడు అరే ఇది దేనికి పనికిరాడు అన్నోళ్ళు, అరే ఇప్పుడు సోఫాల మీద కూర్చుంటే అదే ఇప్పుడు సోఫాల మీద కూర్చుంటే సేమ్ ఏమంటున్నారు తెలుసా, అరే ఆడికి ఏమైందిరా గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇది సక్సెస్. అది అవును సార్, దిస్ ఈస్ కాల్డ్ సక్సెస్. అవును. ఎక్కడైతే నువ్వు తిట్లు తిన్నావో, ఎక్కడైతే వీడితో తిరగొద్దు అన్నారు, ఇవాళ ఏమంటాను నిన్ను, ఆడి పోలీసు గవర్నమెంట్ ఎంప్లాయ్ వాడికి ఏమైందిరా, వాడితో తిరగమంటారు. నీకు వాడిని తీసుకుని వాడిని చూసి నేర్చుకుంటారా. ఇది కదా రియల్ సక్సెస్ అంటే. సక్సెస్ అంటే ఎక్కడైతే అవమానపడ్డామో అక్కడే లెగవటమే సక్సెస్. రామాల జగపతి బాబు ఇతను కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి చాలామందితో అవమానాలు పడి తన సామర్థ్యం తెలియకుండా ఛానల్ వేస్ట్ చేసుకొని తెలుసుకున్న తర్వాత సక్సెస్ అయ్యి ఈరోజు మా కుమార్ ఎడ్యుకేషన్ సొసైటీకి ఒక ఉద్యోగస్తుడుగా కాకుండా ఒక ఇన్స్పిరేషన్గా నిలిచాడు మీ కుర్రోడు. థ్యాంక్ యూ నాన్న. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.